హాయ్ ఆల్. మొన్న సండే ఫ్రెండ్షిప్ డే జరిగింది కదా. సో మా హేమ ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్ని కొనడం మర్చిపోయిందంట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంటికి వచ్చారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవన్నీ కడదామని చెప్పేసి. సో దట్ ఏంటంటే దానికి వెంటనే ఏం చేయాలో తెలియక ఇంట్లోనే నన్ను అడిగింది, ఏమన్నా చేస్తాను చిన్నమ్మ నేనే అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేనైతే నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అంతా కూడా తనకి ఇచ్చాను. నేను కూడా కొన్ని క్రాఫ్ట్స్ అలా చేస్తూ ఉంటాను కదా. అండ్ అలాగే తనకు కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇలా క్రాఫ్ట్లు అవన్నీ చేయడము. సో దట్ అలాగే నేను చేస్తానంటే నేను చెప్పాను, కొన్ని ఐడియాస్ అయితే ఇచ్చాను. సో తను అలాగే ప్రిపేర్ చేసింది. నాకైతే బాగా నచ్చాయి కదా. సో తను బాగానే చేసింది ఉన్న షార్ట్ టైంలోని. ఇలా కొన్ని పూసలు అవన్నీ ఇచ్చానమాట. అండ్ అలా కొన్నిటి మీద ఫ్రెండ్ అని రాసి బ్యాక్ సైడ్ వాళ్ళ నేమ్ అలా రాసిందనమాట, తనకి బాగా ఇష్టమైన ఫ్రెండ్స్కి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలాగా కస్టమైజ్ చేసింది, తను ఓన్గా చేసుకుందనమాట. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి క్రియేటివిటీ కూడా నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళంటే వాళ్ళు చేసుకోగలుగుతారనమాట. మా హేమకి ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ చేయడము. సో దట్ ఇది కూడా అలానే చేసింది. తను మల్టీ టాలెంటెడ్, డాన్స్ చేస్తుంది, ఇలాంటి ఆర్ట్స్, డ్రాయింగ్స్ కూడా వేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా తను తయారు చేసిన బ్యాండ్స్ అన్నీ కూడా కడుతుంది అనమాట. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.